ట్రికీ యాప్స్కి స్వాగతం. రేషియో అండ్ ప్రపోర్షన్. ఇప్పుడు మనం రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఇంపార్టెంట్ ఫార్ములే తెలుసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం ఈ కీ పాయింట్స్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. డూప్లికేట్ రేషియో. రెండు నంబర్స్ రేషియోస్లో ఉంటే ఆ నంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క రేషియోని డూప్లికేట్ రేషియో అని అంటాము. అంటే ఏ మరియు బి టూ నంబర్స్ అయితే ఆ నంబర్స్ యొక్క డూప్లికేట్ రేషియో a²:b² అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2:3 యొక్క డూప్లికేట్ రేషియో 2²:3² అంటే 4:9. సబ్ డూప్లికేట్ రేషియో. రెండు నంబర్స్ రేషియోస్లో ఉంటే ఆ నంబర్స్ యొక్క స్క్వేర్ రూట్ యొక్క రేషియోని సబ్ డూప్లికేట్ రేషియో అని అంటాము. అంటే ఏ మరియు బి టూ నంబర్స్ అయితే వాటి సబ్ డూప్లికేట్ రేషియో √a:√b అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 4 మరియు 9 యొక్క సబ్ డూప్లికేట్ రేషియో √4:9 అంటే 2:3. సబ్ ట్రిప్లికేట్ రేషియో. రెండు నంబర్స్ రేషియోస్లో ఉంటే ఆ నంబర్స్ యొక్క క్యూబ్ రూట్ యొక్క రేషియోని సబ్ ట్రిప్లికేట్ రేషియో అని అంటాము. అంటే ఏ మరియు బి టూ నంబర్స్ అయితే వాటి సబ్ ట్రిప్లికేట్ రేషియో √a:√b అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1:125 యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో √1:125 అంటే 1:5. ఇప్పుడు మనం రేషియోస్ యొక్క రూల్స్ తెలుసుకుందాం. రూల్ 1. a:b మరియు c:d టూ రేషియోస్ అయితే ఫస్ట్ వన్ AD ఈజ్ గ్రేటర్ దాన్ BC అయితే a:b విల్ బీ గ్రేటర్ దాన్ c:d. సెకండ్ వన్ AD ఈజ్ లెస్ దాన్ BC అయితే a:b విల్ బీ లెస్ దాన్ c:d. థర్డ్ వన్ AD ఈజ్ ఈక్వల్ టు BC అయితే a:b ఈజ్ ఈక్వల్ టు c:d అవుతుంది. రూల్ 3. రెండు రేషియోస్ని కంపేర్ చేయడానికి ఇచ్చినట్లయితే ఫస్ట్ ఆ రేషియోస్ యొక్క న్యూమరేటర్ ఈక్వేట్ చేసుకొని డినామినేటర్స్ని కంపేర్ చేయాలి. లెస్సర్ డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ గ్రేటర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 6/7 మరియు 7/9లో లీస్ట్ ఫ్రాక్షన్ ఏది? సొల్యూషన్ చూద్దాం. ఇచ్చిన ఫ్రాక్షన్ 6/7 మరియు 7/9. ఈ రెండు ఫ్రాక్షన్స్ యొక్క న్యూమరేటర్స్ ఈక్వేట్ చేసుకుందాం. 6 మరియు 7 యొక్క ఎల్సిఎం 42. సో 6 × 7/7 × 7 ఈజ్ ఈక్వల్ టు 42/49 మరియు 7 × 6/9 × 6 ఈజ్ ఈక్వల్ టు 42/54. ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి లెస్సర్ డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ గ్రేటర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ 42/49 ఈజ్ గ్రేటర్ దెన్ 42/54 అంటే 6/7 is greater than 7/9. So ikkada least fraction 7/9. Thanks for watching. For full videos, download our app from the Play Store.